ఈరోజు మన వీడియోలో లూప్ టైప్ ప్యాచ్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూద్దాము. అందుకోసం నేను ఫస్ట్ బ్లౌజ్ పీసు అలాగే లైనింగ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ అనేది మిడిల్కి ఫోల్డింగ్ అనేది చేసుకునేదన నెక్ మెజర్మెంట్ అలాగే బాడీ మెజర్మెంట్స్ అంతా ఒకసారి చెప్తాను చూడండి. చెస్ట్ మెజర్మెంట్ వచ్చిందని మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి 40 ఇంచీలు ఉండాలి. అలాగే బ్లౌజ్ లెంత్ వచ్చిందని మనకి 13.5 ఇంచ్ అనేది ఉంటుంది. నెక్ విడ్త్ టాప్ సైడ్ వచ్చిందని మనకి 2.5 ఇంచ్ ఉంటుంది. అలాగే షోల్డర్ వచ్చిందని మనకి 3.5 ఇంచ్ అనేది ఉంటుంది. అలాగే ఆర్మల్ డౌన్ వచ్చిందన 5 3/4 అనేది ఉంటుంది. ఆర్మల్ విడ్త్ వచ్చిందన 5 ఇంచ్ అనేది ఉంటుంది. అలాగే నెక్ ఓపెన్ వచ్చిందన మనకి 9.5 ఇంచ్ ఉంటుంది. నెక్ విడ్త్ బాటమ్ సైడ్ 3/4 ఇంచ్ అనేది ఉంటుంది. ఫస్ట్ నేను దాని స్క్వేర్ అనేది మార్క్ అనేది చేసుకునేదన ఆ మార్క్ అయిన తర్వాత మనకి క్రాస్గా ఇంకొక మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు బాటమ్ సైడ్కి పాండ్ షేప్లో ఇంకొక 1.5 ఇంచ్ డౌన్కి అలాగే ఒక మార్క్ అనేది చేసుకుని పేపర్ క్యాన్వాస్ అనేది కింద పెట్టిందన నేను ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ లైనింగ్ రెండు ఒకేసారి అనేది కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇది కట్ అయిన తర్వాత మనకి బాటమ్ సైడ్ అలాగే టాప్ సైడ్ కూడా మనకి రెడీ అనేది ఉండాలి కదా, అక్కడ కట్ చేసుకునేదన దాని తర్వాత ఒక 2 ఇంచులకి ఆ పేపర్ క్యాన్వాస్ పైన మనం నెక్ కటింగ్ అనేది చేసినాం కదా, అక్కడి ఇంకా చూసుకొని 2 ఇంచులకు అనేది మార్క్ అనేది చేసుకునేసినాను. నెక్ సైడ్ మనకి ఎలాగ షేప్ ఉంటుందో సేమ్ ఇటువైపును అలాగే అనేది మార్క్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు చేసిన మార్కే నేను ఎగ్జాక్ట్గా అనేది కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలాంటి 2 పీసులు అనేది కటింగ్ అనేది చేసుకోండి. దాని తర్వాత నేను బాడీ అనేది తీసుకునిందన ఇప్పుడు ఆ బాడీ పైన లైనింగ్ అనేది పెట్టిందన ఇప్పుడు నెక్ సైడ్ మనం ఏం కట్ చేసినామో సేమ్ ఆ కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇది కట్ అయిన తర్వాత ఒక లైనింగ్ అనేది తీసి సైడ్కి పెట్టిందనే ఇంకొక లైనింగ్ బాడీ అనేది ఎత్తుకొని నేను ఇక్కడ అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ మార్జిన్ వచ్చిందని మనకి 1/4 ఇంచ్ మార్జిన్ అనేది ఉంటుంది. ఓన్లీ నెక్ సైడ్ మాత్రం అటాచింగ్ అనేది చేసుకోండి. అటాచింగ్ అయిన తర్వాత మనకి ఎక్స్ట్రా బాడీ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అదంతా నీట్గా కటింగ్ అనేది చేసి దాని తర్వాత న్యాచెస్ అనేది వేసుకోండి. ఇప్పుడు దాన్ని టర్నింగ్ అనేది చేసుకునేదన ఇప్పుడు నేను ఆ ఎడ్జ్ కినారీ అనేది వేసుకుంటున్నాను. ఈ కినారీ వేసుకునే టైంలో మనకి లైనింగ్ టాప్ సైడ్కి కనబడకూడదు, బాడీ అనేది ఇన్సైడ్కి పోకూడదు, రెండు మధ్యలో ఉండేలాగా చూసుకొని ఈ స్టిచ్ అనేది వేసుకోండి. ఇది మొత్తం అయిన తర్వాత చెక్ చేసుకునే సైడ్కి అనేది పెట్టుకోండి. ఇలాంటివే 2 పీసులు కూడా రెడీ చేసి పెట్టుకోండి. దాని తర్వాత బాడీ అనేది తీసుకుని పేపర్ క్యాన్వాస్ తీసుకునిందన ఆ బాడీ పీస్ పైన పెట్టిందన నేను అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. మీకు ఏమైనా సపోజ్ అటాచింగ్ కాకుండా ఐరన్ కూడా చేసుకుంటానంటే కూడా ఐరన్ కూడా దీన్ని చేసుకుని అంటించుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ స్టిచ్ అయిన తర్వాత దీన్ని నీట్గా కటింగ్ అనేది చేసి తీసేయండి బాడీ పీస్ను. ఇవి ఇలాంటివి 2 పీసులు చేసుకొని సైడ్కి తీసి పెట్టుకోండి. ఇదైన తర్వాత ఒక 2 ఇంచ్ గల కాంట్రాస్ట్ పీస్ అనేది తీసుకునిందన దానికి మధ్యకి ఫోల్డింగ్ అనేది చేసిందన ఒక 1/4 ఇంచ్ మార్జిన్ అనేది పెట్టి అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ మొత్తం అయిన తర్వాత డోరీ టర్న్ అనేది దాని లోపలికి పెట్టిందన ఇప్పుడు నేను దాన్ని టర్నింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇది మొత్తం టర్నింగ్ అయిన తర్వాత మనకి లూప్ టైప్ అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత పేపర్ క్యాన్వాస్లో ప్యాచ్ అనేది రెడీ చేసినాం కదా, దాన్ని తీసుకునిందన దానిపైన ఈ లూప్ అనేది పెట్టిందన నీట్గా అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ వచ్చిందన మనకి ఒకదాని పక్కల ఒకటి ఇది మొత్తము అనేది అటాచింగ్ అనేది చేసుకునేయండి. మనకి బాటంలో కూడా వచ్చి ఒక 1/2 ఇంచ్ బాటమ్ సైడ్ టాప్ సైడ్ అనేది వదులుకొని అటాచింగ్ అనేది చేసుకోండి. ఇలాగా ఎందుకంటే మనము అటాచింగ్ చేస్తాం కదా, షోల్డర్ అటాచింగ్ బాటమ్ అటాచింగ్, ఆ టైంలో మనకి ఆ మార్జిన్ అనేది పోతుంది అనమాట. ఇప్పుడు ఈ టర్నింగ్లో వచ్చిందని 1/8 గ్యాప్ అనేది పెట్టుకొని అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇది మొత్తం అటాచ్ అయిన తర్వాత మనకి పేపర్ క్యాన్వాస్ అనేది రెడీ ఉంటుంది కదా, అక్కడికి వచ్చిందని నీట్గా ఈ లూప్ అన్ని ఎక్స్ట్రా ఉండేదంతా కటింగ్ అనేది చేసుకునేయండి 2 వైపులోన. ఇలాంటి 2 పీసులు చేసుకునేదన సైడ్కి అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక పీసు 1 ఇంచ్ పీస్ అనేది తీసుకునేదన మేము ఇప్పుడు లూప్ అటాచింగ్ చేసినాము, సేమ్ ఆ పీస్ తీసుకొని ఒక 5/16 అంతా మార్జిన్ పెట్టి అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. 2 వైపులా చేసుకోండి. ఈ
రెండు వైపులా అటాచింగ్ అనేది అయింది కదా. దాని తర్వాత ఈ పైపింగ్ పీస్ను లోపలికి ఫోల్డింగ్ అనేది చేసిందన మనం ఇప్పుడు ఏం అటాచింగ్ చేసినామో ఆ గ్యాప్లో ఈ స్టిచ్ వచ్చేలాగా చూసుకొని రెండు వైపులా స్టిచ్ అనేది వేసుకోండి. అప్పుడు మనకి ఇది పైపింగ్ లాగా తయారనేది అవుతుంది అనమాట. ఇది అయిన తర్వాత మనకి ఇన్సైడ్ కొంచెం షేప్లో న్యాచెస్ అనేది వేసుకోండి. అప్పుడు నీట్గా ఆ పైపింగ్ బట్ట అనేది కూకొనేస్తుంది. దాని తర్వాత ఇంత ఫస్ట్ మనము మార్క్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ పైన, ఆ పీస్ అనేది తీసుకునిందని ఆ పైన షేప్ గల పీస్ అనేది కటింగ్ అనేది చేసుకుని దానికి అంతే పేపర్ క్యాన్వాస్ అనేది నేను అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. అటాచింగ్ చేసే టైంలో ఆపోజిట్ అనేది చూసుకుని రెండు పీసులు అనేది అటాచింగ్ అనేది చేసుకునేయండి. దాని తర్వాత మనకి నెక్ సైడ్ ఉంటుంది కదా, ఆ నెక్ సైడ్ పేపర్ క్యాన్వాస్ అనేది కటింగ్ చేసి తీసేయండి. ఇప్పుడు బాడీ పీస్ అనేది తీసుకునిందన మనం ఇప్పుడేం నెక్ సైడ్కి అటాచింగ్ అనేది చేసినామో సేమ్ అటాచింగ్ అనేది చేసుకుని బాటమ్ సైడ్గా ఒక డమ్మీ స్టిచ్ అనేది వేసి పెట్టుకోండి. సేమ్ ఇంకొక పీస్ కూడా దానికి ఆపోజిట్ అనేది చూసుకునిందన కరెక్ట్గా అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఇదైన తర్వాత మనకి నెక్ సైడ్ బాడీ పీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని నీట్గా కటింగ్ అనేది చేసి తీసి సైడ్కి అనేది పెట్టుకోండి. ఇప్పుడు వచ్చిందన నేను పైపింగ్ అనేది రెడీ చేసుకుంటాను. దానికోసం 1 ఇంచు విడతగల బట్ట అనేది తీసుకునేదన దాని మధ్యలోకి పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టిందన ఇప్పుడు ఏం థ్రెడ్ ఉండదో దాని పక్కలనే స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. మనకి ఎంత లెంత్ కావాలో అంత అనేది రెడీ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న ప్యాచెస్ అనేది రెడీ చేసినాం కదా, దాన్ని తీసుకునేదన నెక్ సైడ్కి పైపింగ్ అనేది అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. రెండు పీసులు ఒకే టైం అనేది నేను రెడీ అనేది చేసుకుంటున్నాను. ఇదైన తర్వాత మనకి ఇంకొక లైనింగ్ అనేది తీసుకునేదన ఇప్పుడు మనము పైపింగ్ అటాచింగ్ చేసినామో ఆ స్టిచ్ పైన ఈ స్టిచ్ వచ్చేలాగా చూసుకొని అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఇదైన తర్వాత మనకి నెక్ సైడ్ లైనింగ్ అనేది ఎక్స్ట్రా ఉండదు కదా, ఆ లైనింగ్ అంతా కటింగ్ అనేది చేసి మనం ఇప్పుడు ఏం పైపింగ్ అటాచింగ్ అనేది చేసినామో ఆ స్టిచ్ పక్కలో ఎడ్జ్ స్టిచ్ వచ్చేలాగా చూసుకొని రెడీ అనేది చేసుకోండి. దాని తర్వాత రెండు పీసులు ఒకే లెవెల్గా వచ్చేలాగా చూసుకొని మార్క్ అనేది చేసుకునేదన అక్కడ నేను రఫింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ రఫింగ్ చేసుకునే టైంలో మనకి రెండు పీసులు ఒకే టైప్లో ఉండాలన్నమాట. అలాగా చూసుకొని రఫింగ్ అనేది చేసి సైడ్కి అనేది పెట్టుకోండి. దాని తర్వాత ఒక 3 ఇంచులకి 3 ఇంచులకి రెండు కలర్లో పీసులు అనేది తీసుకున్నాను. కాంట్రాస్ట్ కలరు అలాగే బ్లౌజ్ కలర్లో. ఇది వచ్చిందన్న ట్రయాంగిల్ షేప్లో ఒక 8 పీసులు అనేది ఇలాగ ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనేది చేసుకోండి. దాని తర్వాత ఒక లైనింగ్ అనేది తీసుకునేదన మనము లైనింగ్ 1 ఇంచు గ్యాప్ అనేది వదిలేసి లూఫ్ అనేది అటాచింగ్ అనేది చేసుకుంటాను పీసు. దాని తర్వాత బాడీ పీస్ వచ్చిందని ఒక 1/4 ఇంచు గ్యాప్ పీస్ పెట్టి మళ్ళీ ఇంకొకటి అటాచింగ్ అనేది చేసుకుంటాను. ఇలాగ ఈ మొత్తం 8 పీసులు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఈ మొత్తము అటాచింగ్ అనేది అయినది కదా. ఇప్పుడు ఇంతకు ఫస్ట్ మనము చిన్న చిన్న పీసెస్ అనేది రెడీ చేసాం కదా, దాన్ని పెట్టిందన మనకి నెక్ విడ్త్ ఎంత కావాలని చెప్పిందన మెజర్మెంట్ చూసుకొని ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ షేప్ పీసెస్ని అంతా అటాచింగ్ అనేది చేస్తున్నాను. ఈ అటాచింగ్ చేసే టైంలో మనకి ట్రయాంగిల్ షేప్ పీస్ వచ్చిందన రెండు సైడ్లకి ఒకే టైపు కనబడేయాలన్నమాట. అలాగా చూసుకొని అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఇది అయిన తర్వాత బాడీ పీస్ అనేది తీసుకుని దానిపైన పెట్టిందన బాడీ అనేది అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ చేసుకునే టైంలో మనకి నెక్ విడ్త్ అలాగే రైట్ సైడ్కి ఇంకొక పీస్ వస్తుంది కదా, దాన్ని కూడా కరెక్ట్గా మెజర్మెంట్ అనేది ఫాలో చేసి అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఇప్పుడు అదైన తర్వాత ఇంకా రైట్ సైడ్ పీస్ కూడా నేను పెట్టిందని అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇన్సైడ్ చిన్న చిన్న ప్యాచ్ల మార్జిన్ అంతా ఉంటుంది కదా, దాని అంతా కటింగ్ అనేది చేసి స్టిచ్ అనేది వేసుకునేయండి. ఇది మొత్తం అయిన తర్వాత మనము లైనింగ్ అండ్ బాడీ అనేది మొత్తం రౌండ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఈ స్టిచ్ చేసే టైంలో మనకి బాడీ కానీ లైనింగ్ కానీ లూజ్ అనేది ఉండకూడదు అనమాట. అలాగ చూసుకొని మొత్తం రౌండ్ స్టిచ్ అనేది వేసుకునేయండి. దాని తర్వాత మనకి బాడీ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని మొత్తం రౌండ్ అనేది కటింగ్ అనేది చేసి తీసేయండి. అదైన తర్వాత మనకి బాటమ్ సైడ్లో న్యాచ్ అనేది వేసుకొని న్యాచ్ అయిన తర్వాత మనకి ఇప్పుడు మనమేమి లూఫ్ టైప్ ప్యాచ్ అనేది రెడీ చేసినామో అదే అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ వచ్చిందని మనము ఇంతకుముందు పైపింగ్కి స్టిచ్ చేసినాం కదా, ఆ సెంటర్ గ్యాప్ ఆ స్టిచ్ పైన ఈ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. అలాగా ఈ రెండు సైడ్లు స్టిచ్ అనేది వేసుకుంటే మనకి ఆ ప్యాచ్ అనేది అటాచింగ్ అనేది అయిపోతుంది అన్నమాట.
ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే అనేది అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఇది రెండు వైపులా అటాచింగ్ అనేది అయినది కదా. ఇప్పుడు దాన్ని కరెక్ట్గా లెవెల్ చూసుకుని పైన ఉండేది మార్జిన్ అంతా నీట్గా కట్ చేసి బాటమ్ సైడ్ లేదంటే స్కేల్ లేదంటే టేప్ అనేది పెట్టుకొని స్ట్రైట్గా మార్క్ అనేది చేసుకునేయండి. మార్క్ అయిన తర్వాత మనము ఇంతకు ముందే పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పైపింగ్ తీసుకునేదన ఇప్పుడు ఏం మనం మార్క్ చేసినామో సేమ్ ఆ మార్క్ పైన అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఇది అటాచింగ్ అయిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఇంకొక లైనింగ్ స్ట్రైట్గా ఉండేది తీసుకునేదన ఇప్పుడు ఆ పైపింగ్ పైన పెట్టిందన మనం ఇప్పుడు ఏం పైపింగ్ అటాచింగ్ అనేది చేసినామో ఆ స్టిచ్ పైన ఈ స్టిచ్ వచ్చేలాగా చూసుకొని అటాచింగ్ అనేది చేసుకునేయండి. దాని తర్వాత ఆ లైనింగ్ అనేది టాప్ సైడ్కి అనేది ఫోల్డింగ్ అనేది చేసుకుని ఈ బాడీ మార్జిన్ అంతా దాని లోపల పోయేలాగా పెట్టిందన స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇది అయిన తర్వాత నేను ఈ పైపింగ్ పక్కలో ఎడ్జ్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ ఎడ్జ్ స్టిచ్ వేసుకునే టైంలో మనకి పైపింగ్ ఒకే లెవెల్గా ఉండాలన్నమాట. అలాగా చూసుకుని ఎడ్జ్ స్టిచ్ అనేది వేసుకోండి. దాని తర్వాత నేను డాట్ అనేది మిడిల్కి అనేది ఫోల్డింగ్ అనేది చేసుకునిందన డాట్ అనేది వేస్తున్నాను. ఈ డాట్ మెజర్మెంట్ వచ్చిందన మనకి 1/2 ఇంచ్ విడ్త్ ఉంటుంది, 3 ఇంచ్ లెంత్ అనేది ఉంటుంది. రెండు వైపులా సేమ్ అలాగే అనేది చేసుకోండి. ఇది కంప్లీట్ అనేది అయింది కదా. ఇప్పుడు నేను బీడ్స్ అనేది వేస్తున్నాను. ఓకే, ఇటువైపు హాఫ్ ఫోల్డింగ్ అటువైపు హాఫ్ ఫోల్డింగ్ అనేది వేసుకొని బీడ్స్ అనేది వేస్తున్నాను అనమాట. ఈ మధ్యలో అనేది బీడ్స్ లాక్ చేసి కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలాగే మీరు అన్ని బీడ్స్లు అనేది చేసుకునేయండి మొత్తం బ్లౌజ్ మొత్తము. ఇది మొత్తం బ్లౌజ్ బీడ్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి చూడడానికి బ్లౌజ్ ఇలాగనేది ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ డిజైన్ మీకు ఎలా అనిపించినది నేను నాకు కమెంట్ ముఖాంతరంగా తెలియజేయండి. అలాగే ఈ బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ మీకు ఏమన్నా డౌట్స్ అనేది ఉంటే నాకు కమెంట్ అనేది పెట్టండి. మీ కమెంట్ని చూసిన వెంటనే మీకు రిప్లై అనేది నేను పెడతాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. ఓకే, బాయ్.